నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు ఒక డప్పుతో మాట్లాడబోతున్నాం. డప్పు మాట్లాడుతదా అని అనుకుంటుర్రా? మరి మనసులో పాట పాడుతుంది కదా! పాటకు సపోర్ట్ ఇచ్చే డప్పే కాబట్టి డప్పు సంపత్ అన్నతో మాట్లాడదాం. సంపత్ అన్న మన మధ్యున్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా. సో, ఇప్పుడు పాటలు పాడేటోళ్ళుంటారు. అవును. పాటలు పాడేటోళ్ళంటే ఆడు ఏడున్నా, నిలబడ్డా, కూసున్నా పాడతారు. అవునన్న. కానీ పాటకు అంతే ధీటుగా నడిచేది డప్పు. అవునన్న. సో, అటువంటి డప్పును ఒక్కసారి ప్లే చేయండి. ఎన్నేళ్ళకెళ్ళి కొడుతున్నారు? నేను నా చిన్నతనం నుంచి కొడుతున్నాను డప్పు. చిన్నతనం అంటే నేను ఫస్ట్ క్లాస్. అంటే నాకు అప్పటికి డప్పు అంటే ఏంటో తెలియదన్న. నేను ఫస్ట్ మా నాన్న అంటే ఊరొంతుకు అని అంటారు కదా అన్న. ఊరొంతుకు వెళ్తుంటే మా నాన్న వెళ్ళేవాడు. నేను మా నాన్న వెళ్తుంటే, నాన్న ఎటు వెళ్తున్నావు అంటే డప్పు పట్టుకుని పోయేది కానీ ఊరంతు అని చెప్పేదన్న. నేను అట్లా వెళ్ళిన. ఆ నుంచి మా నాన్న వాళ్ళు ఏదైతే అక్కడ వాయించేదో ఇంటికి వచ్చి ఆకలి అవుతుంటే అన్నం తిని నాకు ఊకే మా నాన్న కొట్టినట్టుగా కొట్టాలని ఊకే నాకు అదే మనసులో ఎట్లా కొట్టాలి ఏందనేది ఊకే. ఈ పుల్ల ఎట్లా పట్టుకోవాలనేది కూడా తెలియదు. ఇక ఎట్లా చిర్ర పట్టుకోవాలనేది కూడా తెలియదు. జస్ట్ ఇట్లా పట్టుకున్నా. మా ఊర్లో మోరి అని ఉంటుంది అన్న. అంటే కాలువ, మురికి వాటర్ పోయి. అయితే అన్నం తిని ప్లేట్ అలా మోరిలా పడ్డది. పడితే దాన్ని తీస్తున్నా. తీసుకొని దాన్ని తీసి ఇంటికి పోయి ఇంట్లో పెట్టి నాకు ఊకే అదే గుర్తుకొస్తా ఉన్నది ఎట్లా కొట్టాలి ఏందని. అదే తిన్న పళ్ళెం అన్నం తిని అదే పళ్ళాలు ఇంట్లో మా ఇంట్లో 20 పళ్ళాలు ఉంటే 20 పళ్ళాలు వాళ్ళు కొట్టినాను. కొట్టి స్కూల్ పోయేటప్పుడు కూడా మామూలుగా అందరూ బ్యాగులో పెట్టుకుంటే నేను పలక బ్యాగ్ వేసుకునేది, పళ్ళెం చేద పట్టుకొని జజ్జనకం అనుకుంటా ఇక బల్లె నుంచి పోయేటప్పుడు ఊరికే కొట్టుకుని అట్లా అలవాటు అయిందన్న. ఆ నుంచి ఇక మా ఊర్లో మా బావ, మా ఫ్రెండ్ ఇంకో సంపత్ అన్నట్టనే నేను కొడుతుంటే అరే భలే కొడుతున్నావురా, అది ఎట్లా కొడుతున్నావురా నాకు కూడా ఎప్పుడు అంటే నేను పళ్ళెం కొట్టుకుంటూ ఇక ఆడ ఎట్లా కొట్టేది అట్లా కొట్టి పళ్ళానికన్నా రంధ్రం పెట్టి ఇట్లా పెద్దోళ్ళు ఇట్లా వేసుకుంటారు కదా, ఆ సంఖకి వేసుకునేటప్పుడు కొడుతుంటే చూసి మా ఊళ్ళో అందరూ చాలామంది పల్లెల వాళ్ళు కొడుతున్నావురా సంపదగా, పల్లెల వాళ్ళు కొడుతున్నారా, వేరే వాళ్ళు ఇంటికాడ ఫంక్షన్ అవుతుంటే కూడా మేము 4-5 డప్పులు కొట్టేది ఇట్లా కొడుతుంటే అక్కడి నుంచి ఇక డప్పు సంపత్ ఊళ్ళే సంపత్ అని పిలవడం స్టార్ట్ చేశారన్న.